వ్యాసుడు మహాభారతం గురించి చెప్తూ యదిహాస్తి తదన్యత్ర అన్యహాస్తి నా తత్ పచ్చిత్ నా తత్ కచిత్ అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ మహాభారత ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ దేర్ ఇన్ వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ మహాభారత ఇస్ నోవే. ఎవరు అర్థమైందా? మహాభారతంలో ఉందా? ఓకే, విశ్వంలో ఉంటుంది. మహాభారతంలో లేదా ప్రస్తావించలేదా? అయితే ఇది విశ్వంలో లేదంట. అంటే అర్థమేంటి? దట్ హ్యాస్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఎంటైర్ యూనివర్స్ ని కవర్ చేసిన గ్రంథం ఏది? అంత గొప్ప మహాభారతం అవ్వచ్చు. కానీ ఒక వ్యక్తి, ఒక రచయిత అలా చెప్పగలరా? నా భారతంలో ఉంటేనే ప్రపంచంలో ఉంది, నా భారతంలో లేకపోతే అది లేదు అన్నాడు. ఎందుకు? నిజమది. 1,25,000 శ్లోకాలండి. గర్వంగా చెప్పాలి. ఈ రోజు ప్రపంచంలో అంత పెద్ద గ్రంథం భారతదేశంలో పుట్టింది, గర్వపడాలి మనం. అందుకనే శ్రీనారెడ్డి గొప్ప మాట అంటాడు, నా దేశం భగవద్గీత. మీరు వినే ఉంటారు, అది వినారంటేదా? నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం అంతరాంగ కరుణ. చదవండి, అంత గొప్ప దేశం. ఎందుకంటే ప్రపంచంలో ఇంత గొప్ప గ్రంథం లేదు. ఎక్కడ 1,25,000 శ్లోకాలండి హరివంశంతో కలిపి. అటువంటి గ్రంథాన్ని రాసి ఆ మాట అన్నాడంటే ఎంత ఆత్మవిశ్వాసం. మీకు కూడా అటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి.